హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఒక గివ్ అవే నడుస్తుంది. ఈ గివ్ అవేలో ఏంటంటే మీరు ఒక ఫోన్, ఇంకొక ట్యాబ్లెట్, ఇంకొకటి ఏంటంటే విఆర్ సెట్ గెలుపొందొచ్చు. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతకుముందు కూడా ఏంటంటే చాలా వీడియోస్ పెట్టాను. మీరు ఏంటంటే దాన్ని క్లిక్ చేసి వాళ్ళ ఛానల్స్కి సబ్స్క్రైబ్ అయితే ఏంటంటే మనకు కరెక్ట్ ఒక 20 డేస్ తర్వాత, అంటే ఆల్రెడీ ఒక 3-4 డేస్ అయిపోయాయి, ఒక 20 డేస్ తర్వాత ఏంటంటే డ్రా తీస్తారు. ఆ డ్రాకి సంబంధించిన వీడియో ఏంటంటే నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎటువంటి ఫేక్ ఉండదు. ఓకే, చాలామంది ఏంటంటే ఫేక్ ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నా ఛానల్లో దాదాపుగా 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, ఒక 5-10 డేస్లో ఏంటంటే 2 లాక్ సబ్స్క్రైబర్స్ అవుతారు. నాకు తెలుసు ఏంటంటే నేను ఒకవేళ ఫేక్ చేస్తే ఎటువంటి రిజల్ట్ ఉంటుంది, నా నేమ్ ఎంత బ్యాడ్ అవుతుందని నాకు తెలుసు. సో ఏంటంటే ఎటువంటి ఫేక్ ఉండదు. ఓకే, 100% ఏంటంటే జెన్యూన్గా ఉంటుంది. మీకు ఏంటంటే మీ నేమ్ వస్తే కంపల్సరీ మీకు మొబైల్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఓకే, తర్వాత ఏంటంటే ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఇంతకుముందు పేటిఎం క్యాష్కి సంబంధించి లాస్ట్ వీక్ మనం ఏంటంటే లైవ్లో ఒక డ్రా తీసాం. దానిలో ఒక అతని పేరు వచ్చింది, అతని నేమ్ నాకు గుర్తుకు లేదు. ఓకే, అతను ఏంటంటే ఇప్పటివరకు నాకు అతని పేటిఎంకి సంబంధించిన నెంబర్ నాకు వాట్సాప్లో పంపించలేదు. సో ఏంటంటే అతను కూడా ఏంటంటే నెంబర్ పంపిస్తే నేను 100 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది పంపిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. దానికి వెళ్ళబోయే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafizdiamond టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomtest.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, డెస్క్టాప్ పైన నాకు ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, దీన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి, ఇది ఐటమ్ నాట్ ఫౌండ్ అని అంటుంది. ట్రై అగైన్ ప్రెస్ చేసినా కూడా ఏంటంటే ఇది డిలీట్ అవ్వట్లేదు. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో ఏం లేదు. ఓకే, ఇది ఫోల్డర్ అనేది ఎక్కడ కింద ఓపెన్ అవ్వడం లేదు, అయినా కూడా ఇది వెళ్ళట్లేదు. మరి ఇటువంటి ఫోల్డర్స్ని ఎట్లా డిలీట్ చేయొచ్చు అని అంటే చూడండి, దీనికోసం మీరు కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి, విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, లేదా ఇక్కడ మీరు ఈ సెర్చ్ బటన్ ఉంటుందిగా, ఈ సెర్చ్ బటన్లోకి వెళ్ళేసి విండోస్ 10 యూస్ చేస్తే ఈ సెర్చ్ బటన్లోకి వెళ్ళేసి ఇక్కడ రన్ అని టైప్ చేయండి. రన్ అని టైప్ చేసినా మీకు ఏంటంటే రన్ అనేది ఓపెన్ అవుద్ది. లేదా విండోస్ ఆర్ ప్రెస్ చేసినా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే సిఎండి అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోతారు. సిఎండి అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేయాలి తెలుసా, సిడి /d దీని డెస్టినేషన్ ఇవ్వండి. ఎలా వస్తుంది, రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీలోకి వెళ్ళండి. ప్రాపర్టీలోకి వెళ్తే ఇక్కడ మీకు ఈ లొకేషన్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని పేస్ట్ చేయండి. Ctrl+V ప్రెస్ చేస్తే పేస్ట్ అవుద్ది. అయిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఎటువంటి ఎర్రర్ రావద్దు. నాకు ఎటువంటి ఎర్రర్ రాలేదు, చూసారా. తర్వాత వచ్చేసి ఏంటంటే dir/x అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే ఈ డైరెక్టరీ మొత్తం ఓపెన్ అవుద్ది. ఈ ఫోల్డర్ నేమ్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఏంటి, వైఫై కదా. ఆ వైఫై అనే ఫోల్డర్ ఎక్కడ ఉందో చూడండి మీరు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది చూసారా. ఈ వైఫై అనే పేరుని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకేంటంటే వైఫై తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక నావిగేషన్ తర్వాత వచ్చేసి 1 అని చూసారా. దీన్ని మనం డిలీట్ చేయాలి. దీన్ని డిలీట్ చేయడానికి ఇంకొక కమాండ్ టైప్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే రిమూవ్ డైరెక్టరీ, RMDIR/Q//S తర్వాత వచ్చేసి ఏ డైరెక్టరీని డిలీట్ చేయాలి మనం అని అంటే వైఫైది కదా. దీన్ని మీరు టైప్ చేయండి. చూడండి ఇక్కడ WIFI తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఈ నావిగేషన్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి 1 అని ఇచ్చేసాను. ఇచ్చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు ఈ వైఫై అనేది సంబంధించిన ఇక్కడ ఒక డైరెక్టరీ మీకు మాయమైపోయింది. ఓకేనా, సో ఇలా మీరు మీ కంప్యూటర్లో నుంచి డిలీట్ అవ్వని ఫోల్డర్ని కూడా ఈ కమాండ్స్ యూజ్ చేసి మీరు ఏంటంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్+ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.